నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరుణాచలంలో ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారు. నిత్యాగ్ని ఆశ్రమం గురించి చెప్పాలంటే ప్రతిరోజు గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే 11:30 నుంచి 3:30 గంటల వరకు ముందుగా సాధు పుంగవులు ఎవరైతే ఉంటారో వారికి, అలాగే అన్నార్తులు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ యాత్రికులు ఎవరైతే వస్తారో ఆ స్థలాన్ని సందర్శించేవారు వారికి ఇలా అన్నప్రసాద వితరణ చేస్తారండి. అత్యద్భుతమైనటువంటి అవకాశంగానే భావించాలి ఇది మనం. అలాగే గురువుగారు ప్రత్యేకంగా సర్వదేవతా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తులు ఆసక్తిగా ఉన్నారో వారందరికీ ఇవి నేర్పిస్తారు. సులువుగా ఇంట్లోనే మనందరం యజ్ఞం చేసుకునే విధంగా. యజ్ఞం అనగానే మనందరికీ ఒకటే ఆలోచన వస్తుంది, ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో. అలా కాకుండా కేవలం 10-15 నిమిషాల్లో సర్వదేవతల హోమం ఎలా నిర్వహించుకోవాలో, ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా పొందాలో చాలా చక్కగా వివరిస్తారండి. ఇలా ఎంతో మందికి నేర్పించి భక్తి మార్గంలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాగే శ్రీని గురూజీ గారు ప్రత్యేకంగా నిత్యాగ్ని ఆశ్రమం నుంచి ఎన్నో హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఒక 5-6 విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా త్వరలో రాబోతున్నటువంటి వారాహి నవరాత్రుల్లో వారాహి హోమం నిర్వహించబోతున్నారు. అసలు వారాహి అమ్మవారి గురించి, ఆవిడ ఉద్భవం కావచ్చు, ఎలా ఉంటారు అమ్మవారు, ఎలా అనుగ్రహిస్తారు, అసలు హోమాన్ని ఎలా నిర్వహించవచ్చు, ఎవరెవరు ఈ హోమంలో పాల్గొనొచ్చు, ఈ వివరాలన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా రోజుల తర్వాత. గురుగారి వారాహి అమ్మవారి పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఆ పూజలో ఉండవలసినవి ఏంటండి? ఇవి ఖచ్చితంగా ఉండాలి అని అన్నవి. ప్రధానంగా అమ్మవారి పూజ చేసేటప్పుడు ఏ అమ్మవారికైనా భక్తి శ్రద్ధ ఉండాలమ్మా, ముఖ్యం. మీరు అడిగేది నైవేద్యాల గురించి అయితే, అంటే ఇంకా ప్రధానంగా పూజలో ఖచ్చితంగా ఇవి ఉండవలసిందే అని అంటారు కదా. కొన్ని పళ్ళు విషయంలో కావచ్చు, కొన్ని నైవేద్యం విషయంలో, పూజా ద్రవ్యాలలో ఇవి ఖచ్చితంగా ఉండాలి అంటూ ఏమైనా ఉన్నాయండి? అమ్మవారు భూతత్వానికి సంబంధించిన దేవత కాబట్టి, ధరణి మాత కాబట్టి భూమి లోపల పండేటువంటివి ఇష్టం. చిలకడ దుంప, వేరుశెనక్కాయలు, ప్రత్యేకించి మేము హోమం చేసేటప్పుడైతే ఆ స్వీట్ పొటాటో తోటి హోమం చేస్తాం. వేరుశెనగ గుళ్ళతోటి డైరెక్ట్ గా వేసేస్తాం అన్నమాట. తమిళనాడు వైపు అంతా అలానే చేస్తారు. అదే కాకుండా అమ్మవారి లలితా స్వరూపం కదా, గుడాన్నం ఇష్టం, బెల్లం పానకం ఇష్టం, ఇవి ఉంటే సరిపోతుంది. ఇవి నివేదన చేసుకోవచ్చు అమ్మవారికి. అమ్మవారికి ఇష్టమైన రంగులు? రంగు లలితాదేవికైనా కానీ అమ్మవారికైనా రెడ్ కలర్ అమ్మా, లేదు ఎల్లో కూడా వాడతారు. స్తంభన విద్య కాబట్టి ఎల్లో కలర్ కూడా వాడతారు. బగళాముఖికి వారాహికి ఎల్లో వాడటం చూశాను. ప్రధానంగా ఎరుపు ప్రాశస్త్యం అమ్మవారికి. గురుగారు, ముఖ్యమైనటువంటి ఖచ్చితంగా ఉండవలసిన పూజా ద్రవ్యం ఏమిటండి అమ్మవారికి? గంధం ఇష్టం అమ్మ అమ్మవారికి, భూతత్వం కదా. లం పృథివ్యాత్మికాయై నమః. గంధాన్ని పృథ్వీతో పోలుస్తారు. పంచభూతాల్లో గంధాన్ని పృథ్వీతో కనెక్ట్ చేస్తారు. ఈవిడ పృథ్వీ తత్వంలో ఉంటారు కాబట్టి గంధం అనేది ఖచ్చితమైనటువంటి ద్రవ్యంగా ఉపయోగిస్తే బాగుంటుంది. పూజ చేస్తున్నారన్నప్పుడు చక్కగా ఫోటో పెట్టి పూజ చేస్తుంది. కలశం కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఫోటో నవరాత్రుల్లో కలశం పెట్టుకునే ఆచారంగా ఉండి కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసి 9 రోజులు ఉంచుకోవాలి, అమ్మవారిని ఉపచారాలతోటి చక్కగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కలశం పెట్టుకోవాలి. నార్మల్ గా పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నవరాత్రుల్లో కాకుండా కలశం అవసరం లేదు, అక్కర్లేదంటారు. అలా మామూలుగా చేసుకోవచ్చు, ఫోటో ముందు చేసేసుకోవచ్చు. ఫోటో పెట్టుకుని ఇలా నైవేద్యాలు సమర్పించి గంధం ప్రధానంగా అమ్మవారికి పెట్టాలి. మంచి గంధం అంటే ఇప్పుడు మనకి బజార్లో దొరికేదంతా కెమికల్ కదా, అలా కాకుండా గంధపు చెక్క తీసుకొని మనమే సాదుకొని అమ్మవారికి పెడితే ఇష్టం. అంతేకాకుండా అమ్మవారికి పసుపు కొమ్ములు కూడా ఇష్టం అండి. అమ్మవారికి పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలను కూడా ధరింపజేస్తారు. హోమంలో కూడా పసుపు కొమ్ములు వాడతాం అన్నమాట. హోమంలో కూడా వేస్తారు. మేము హోమాలు చేసేటప్పుడు కూడా ప్రసాదంగా కూడా ఆ పసుపు కొమ్ముల్ని అమ్మవారి దగ్గర అర్చనలో ఉంచి పంపిస్తాం అన్నమాట. ఇలాంటివి కూడా జరుగుతాయి. పసుపు కొమ్ములు ప్రధానంగా నేను కూడా చూసాను గురుగారు. ఇలా చక్కగా మాలలాగా కట్టి అమ్మవారికి వేస్తారా ఫోటోకి? అది ఆ పసుపు కొమ్ములు స్త్రీలైతే ధరించవచ్చు, లేదు సాదుకొని మొహానికి రాసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. అలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా అమ్మవారి ప్రసాదంగానే. అమ్మవారి ప్రసాదం. ఇవైతే ఖచ్చితంగా పూజ సమయంలో ఉండాలి. గంధం,
పసుపు కొమ్ములు ఉండాలి. భూమిలో పండేటువంటి చిలకడ దుంప కానీ వేరుశెనగలు కానీ ఉండాలి. గుడాన్నం ఉంటే సరిపోతుంది, ప్లస్ పానకం ఉంటే సరిపోతుంది. విన్నారు కదా, మీరు కూడా ఎవరైనా వారాహి హోమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తామండి, మీరు సంప్రదించవచ్చు. అలాగే ఒక ఫామ్ ఉంటుంది, మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే చాలు. పేరు, అడ్రస్, గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చాలా ముఖ్యం. పిన్ కోడ్ కూడా అసలు మర్చిపోదు, ఎందుకంటే హోమం నిర్వహించుకున్న తర్వాత ఆ దివ్య ప్రసాదం మన ఇంటి దాకా వస్తుందండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లోనే మీరు చక్కగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తాను. మరీ ముఖ్యంగా వారాహి హోమం గురించి చాలామంది ఎన్నో ప్రశ్నలు అడిగారు. వారన్నిటికీ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారు, అసలు ఎందుకు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చెప్పి. చాలామందికి ఆసక్తి ఉంటుంది కానీ ఎక్కడ జరుపుతున్నారనే విషయం తెలీదు. పాల్గొనాలనుకుంటారు కానీ ఎక్కడ, అంటే అది కూడా ప్రముఖమైన స్థలాల్లో అయితే అది ఇంకా శక్తి ఉత్పన్నం అవుతుందంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలి, నిత్యాగ్ని ఆశ్రమం అంటే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతూ ప్రత్యేకించి ఒక అన్నపూర్ణగా ఉందనే చెప్పాలండి. ఎంతో మంది సాధు పొంగవులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతినిత్యం వారికి భోజనాలు పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళినా కూడా అరుణాచలం మీరు ఖచ్చితంగా వెళ్ళండి, నిత్యాగ్ని ఆశ్రమం అని. అక్కడే ఈ హోమం అనేది నిర్వహిస్తారు. మీరు ఇప్పటివరకు వెళ్ళి చూసినా, లేదంటే ఆ సమయానికి మీరే ప్రత్యక్షంగా వెళ్ళి హోమం దగ్గర కూడా కూర్చోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంటుంది. రాలేని వాళ్ళైతే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోండి. లైవ్ మీరు 3-4 గంటల పాటు ఆ హోమం జరుగుతున్నంత సేపు లైవ్ వస్తుంది కాబట్టి అది కూడా మీరు వీక్షించవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం అమ్మవారిని సేవించుకోవడానికి. మన కుటుంబ సభ్యులందరి పేరు మీద అక్కడ హోమం నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఇది ఎన్నో సంవత్సరాలకో ఎన్నో జన్మలకో మనం దక్కేటువంటి ఒక పుణ్య ఫలం ఇది. ఇందులో మీరు పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. నిత్యాగ్ని ఆశ్రమంలో జరిగేటువంటి ఈ వారాహి హోమం.